ప్రీ లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే ఈ మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీని మీద ఏమన్నా ఫోకస్ చేస్తున్నారు క్రెడాయి నుంచి కానీ మీ తరపు నుంచి? క్లాప్స్ కొట్టాలంటే 2 హ్యాండ్స్ కావాలండి. మనం ఒక బిల్డర్నే మనం బోధద్దంలో చూస్తున్నాం. ప్రీ లాంచ్ ఆఫర్లో బిల్డర్ది ఎంత తప్పు ఉందో కస్టమర్ది దానికన్నా డబల్ తప్పు ఉందంట ఆయన. ఎందువల్లంటే టూ మచ్ షుగర్ కోటెడ్ ప్రొడక్ట్స్కి అట్రాక్ట్ అవుతున్నారు ప్రజలు. తీయగా ఉంటుంది కాబట్టి ఆఫరు షుగర్ కోటెడ్ ప్రొడక్ట్స్కి అట్రాక్ట్ అయ్యి తక్కువ రేటుకి వస్తుందని చెప్పి పర్మిషన్ లేదు, వాళ్ళకి ల్యాండ్ టైటిల్ లేదు, అయినా సరే వీళ్ళు లైన్లో నుంచి డబ్బులు ఇచ్చి గుట్టలు డబ్బులు ఇచ్చేసి మరీ కొనుక్కొని వస్తున్నారు. రేపొద్దున ఏమవుతుందని ఆలోచన లేకుండా ఇవాళ నాకు తక్కువకు వస్తుందని ఒక స్వార్థపూరిత నిర్ణయంతో ప్రజలు కూడా దాన్ని ఆదరిస్తున్నారు. అది ప్రజల నుంచి కూడా దానికి కట్టడి రావాలి, ఆలోచించి ఆగాలి. ఎందుకంటే నాకు తెలుసు 2017, 18, 19, 20లో అమ్మిన ప్రాజెక్టులు ఇంతవరకు గ్రౌండ్ అవ్వలేదు ఇంకా. సో ఆ కస్టమర్ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా అలా కొన్న ఉదంతాలు నేను నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కొందరు. సో దానికి మా సిన్సియర్ సజెషన్ ఏంటంటే బిల్డర్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్, సీనియర్ బిల్డర్లు ఎక్కువ మంది చేరేది. కొత్తగా వచ్చేవాళ్ళు, షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్దాం అనుకునేవాళ్ళు, ఇంటెన్షనల్లీ ఫ్రాడ్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్స్కి ఎక్కువ వెళ్తున్నారు. అది ఇద్దరు తరపు నుంచి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనకు రెరా కూడా వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ కూడా ఫోర్స్లోకి వచ్చింది. రెరా వాళ్ళు కూడా వాటిని కంప్లైంట్లు మనం ఎవరిచ్చినా కంప్లైంట్ తీసుకుని రెరా ఆన్ దేర్ ఓన్ ఆల్సో దే ఆర్ ఫైండింగ్ దిస్ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అండ్ ఫైలింగ్ ద కేసెస్. పెనాల్టీస్ వేస్తున్నారు, హ్యూజ్ పెనాల్టీస్. దాంతోపాటు మా అసోసియేషన్స్ కూడా నెరాడ్కో, క్రెడాయి కూడా ఎవరెవరైతే ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు చేస్తున్నారో మేము రిటర్న్ కంప్లైంట్ లాంచ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇన్ఫామ్ చేస్తాం, రెరా చైర్మన్ గారికి కూడా ఇన్ఫామ్ చేసి కంప్లైంట్లు ఇస్తున్నాం. దాన్ని సాధ్యమంతా ప్రివెంట్ చేస్తున్నాం. ఇప్పుడు తగ్గినాయి, మీరు గమనిస్తే లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్స్ చాలా తగ్గినాయి. ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే డెఫినేషన్ మార్చారు. పర్మిషన్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ముందు అమ్మేదాన్ని ప్రీ లాంచ్ చేస్తున్నారు ప్రాజెక్టులు. ఒకసారి రెరా వచ్చిన తర్వాత మీరు కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. బట్ ఈ పర్మిషన్ లేకుండా, టైటిల్ లేకుండా ఎట్టి బస్సులో కొనకూడదు. రైట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే RRR వస్తుంది, అట్లాగే ఫ్యూచర్ సిటీ, మళ్ళీ GCCs వస్తున్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో ఇవన్నీ హైదరాబాద్కి ఎట్లా ప్లస్ అయ్యే అవకాశం? సింపుల్ స్ట్రాంగ్ వరల్డ్ అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్కి పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఎప్పుడైతే మనకి రీజనల్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందో, ఇదివరకు మనకు 17 ఎగ్జిట్స్ ఉండేవి, ఇప్పుడు 23 ఎగ్జిట్స్ అయినాయి. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. ఎందుకంటే మనమే చాలా ప్యాషనేటెడ్గా ఫీల్ అయ్యాం రింగ్ రోడ్లో వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు. ఈవెన్ మైసెల్ఫ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. సో దానికి అదే మనం చాలా గొప్పగా భావించాం. దానికి అడిషనల్గా ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్, RRR, అలాగే రీజనల్ రింగ్ రైల్, తర్వాత వాటర్ రింగ్, ఈ మూడితో పాటు ఫ్యూచర్ సిటీ, మూసీ రిజర్వేషన్, ఇవన్నీ కనుక మనం కంప్లీట్ చేస్తే ఇవి పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతున్నాయి హైదరాబాద్కి. గ్లోబల్ సిటీగా ఆల్రెడీ మనం ఒక పాత లే చేయడం జరిగింది. గ్లోబల్ సిటీల్లో కూడా బెస్ట్ గ్లోబల్ సిటీగా మనం అవతరించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మేము మూసీ రిజర్వేషన్ ప్రజెంటేషన్లో క్రెడాయి వాళ్ళు పిలిచి ప్రజెంటేషన్ అందరు బిల్డర్లందరూ కూడా చేశారు. ఆ ప్రజెంటేషన్లో శ్రద్ధగా మేము 1.5 hours వినటం జరిగింది. ఫస్ట్ 21 కిలోమీటర్స్ రిజర్వేషన్ మొదలుపెట్టారు ఇప్పుడు అన్నీ కూడా అలాట్ చేసి. అది కనుక కంప్లీట్ అయితే మనం అనుకునే సింగపూర్ కానీ లేకపోతే మనం అనుకునే యూరోప్ కానీ దాటి మనం హైదరాబాద్ ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వెరీ షార్ట్లీ అండి, వితిన్ 2-2.5 yearsలోనే ఆ 21 కిలోమీటర్స్ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కంప్లీట్ అయితే హైదరాబాదు విశ్వనగరంగా నిలవడమే కాకుండా విశ్వనగరాల్లో కూడా బెస్ట్ విశ్వనగరంగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ అండి. రీసెంట్ TDR చేంజెస్ అయ్యాయి, అవి ఎలాంటి ప్రభావం చూపుతాయంట? ఎనీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చేంజెస్ తీసుకొస్తూ ఉంటుందండి ప్రజల అవసరాల దృష్ట్యా. బిల్డర్లు ఎలా అయితే కస్టమర్ల అవసరాల దృష్ట్యా రీఛార్జ్ చేసి కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తున్నారో, గవర్నమెంట్ కూడా మన ప్రజల అవసరాల దృష్ట్యా రకరకాల డెసిషన్స్ తీసుకుని జీవోలు తీసుకొస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మనకు బిల్డ్ నవ్ వచ్చింది. సో బిల్డ్ నవ్ వచ్చినాక పర్మిషన్ తీసుకోవడం అంతా కూడా అప్లోడ్ చేయడం అంతా ఈజీ అయింది. అంటే ఇంకా దానికి ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రోజులు పడుతుంది క్లియర్ అవటానికి. ఈ TDR పాలసీ కూడా మనకి కొన్ని రిలాక్సేషన్స్తో పాటు, హైట్ రిలాక్సేషన్తో పాటు మనకి సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్, రోడ్ రిలాక్సేషన్ కూడా మూడిట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ సిటీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఎక్విజిషన్స్ జరుగుతాయి. ల్యాండ్స్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు గవర్నమెంట్ అందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు ఫండ్, అందువల్ల TDR ఇస్తుంది. TDR ఇచ్చినప్పుడు
మరి సామాన్య మానవులకు టీడీఆర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? అది ఆ టీడీఆర్కి మార్కెట్ చూపించాల్సిన బాధ్యత కూడా, గురుతర బాధ్యత కూడా మన గవర్నమెంట్ మీద ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే ఈ బిల్డింగ్లు టీడీఆర్ కంపల్సరీ చేశారో హైరైజ్ బిల్డింగ్స్కి, టీడీఆర్ కూడా మార్కెటబుల్ అవుతుంది అనమాట. ప్రొడక్ట్ డిమాండ్ వస్తుంది. ఈ ఎవరైతే ల్యాండ్ కోల్పోయారో వాళ్ళందరూ కూడా మంచి మార్కెట్ వచ్చి కాంపన్సేషన్ వస్తుంది. వాళ్ళు దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఈ టీడీఆర్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల బిల్డింగ్ రంగానికి కూడా మంచి సపోర్ట్ వచ్చి కన్స్ట్రక్షన్ రంగం కూడా మంచి ఊపందుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ట్యాక్సెస్ పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్కి అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. శ్రీనివాస్ గారు, రెరా వచ్చాక ట్రాన్స్పరెన్సీ పెరిగిందంటారు ఎట్లా? మురళి గారు, రెరా ఒక సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే మనకి నార్త్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల ఆధారంగా రెరా ఫోర్స్లోకి రావడం జరిగింది. 2017 నుంచి రెరా యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్. మన తెలంగాణలో స్లోగా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత కస్టమర్లకి, కొనుగోలుదారులకు ఒక భరోసా ఏర్పడింది. కొన్ని నామ్స్ కూడా తీసుకొచ్చింది. నేనైతే కొనుగోలుదారులకే కాకుండా బిల్డర్లకు కూడా ఉపయోగమే అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకు కూడా ఒక డిసిప్లిన్, ఒక ట్రాక్లో వెళ్ళాలని ఒక సూచిక, అదొక మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తుంది రెరా. ఎందుకంటే పర్మిషన్ రాకుండా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు సెక్షన్ 3 ప్రకారం. పర్మిషన్ చేస్తే పెనాల్టీ వేస్తారు. సో ప్రీసేల్ చేయటానికి ప్రివెంట్ చేస్తుంది, ఆపుతుంది అది. తర్వాత రెండవది, ఏదైతే ఒక గృహం కొనుగోలుదారులు, ఫ్లాట్ అవనివ్వండి, ప్లాట్ అవనివ్వండి, విల్లా అవనివ్వండి, ఎవరైతే కొనుక్కుంటారో ఇదివరకు అకౌంటబిలిటీ లేదండి. వాళ్ళ కష్టార్జితాన్ని వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి వాడుతున్నారా, వాళ్ళు పర్సనల్కి వాడుతున్నారా, ఇంకో చోట ల్యాండ్ కొంటున్నారా అనే కంట్రోల్ లేదు మనకి ఇదివరకు. ఇప్పుడు ద మేజర్ చేంజ్ ఏంటంటే ప్రతి రూపాయి, కస్టమర్ పే చేసే ప్రతి రూపాయి కూడా రెరా ఎస్క్రో అకౌంట్కి వెళ్తుంది. రెరా ఎస్క్రో అకౌంట్కి వెళ్ళిన ప్రతి రూపాయిని కూడా బ్యాంక్ ఏం చేస్తుందంటే 70-30 కింద డివైడ్ చేసి 70% ప్రాజెక్ట్ కాస్ట్కి, 30% ల్యాండ్ కాస్ట్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్కి డైవర్ట్ చేస్తుంది, వాడటానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఈ 70% ఏదైతే ఉందో మనం అది మన ఆడిటరు, ఆర్కిటెక్టు వీళ్ళందరూ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ ఫండ్స్ని కన్జ్యూమ్ చేయగలం, యూటిలైజ్ చేయగలం. సో అంత స్ట్రింజెంట్ రూల్ రావటం వల్ల మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇండైరెక్ట్గా బిల్డింగ్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అన్లెస్ న్యాచురల్ కలామిటీసో లేదా వార్ లాంటివో మెటీరియల్ సప్లై లేకపోవటమో తప్ప రెగ్యులర్ ప్రాసెస్లో ఫండ్ ప్రాబ్లం రాకుండా ఆ ఫండ్ను ప్రాపర్గా యూటిలైజ్ చేయడం వల్ల కస్టమర్ యొక్క ప్రతి రూపాయి కూడా ఆ ప్రాజెక్ట్కి, వాళ్ళు ఎవరైతే ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రాజెక్టులోనే వెళ్ళి కన్స్ట్రక్షన్కి చేపట్టే విధంగా రెరా డైరెక్ట్ చేసింది. అలాగే వారంటీని క్రియేట్ చేసింది రెరా. ఈ ఎనీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్కి 5 years ఆ వారంటీని క్రియేట్ చేసింది. ఇదివరకు కొందరు అమ్మేసిన తర్వాత చేతులు దొరుకుని సమాధానం చెప్పేవారు కాదు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 5 years బిల్డర్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఒక సూచన ఏంటంటే ఇక్కడ చాలా చిన్నటికి కూడా రెరా వచ్చింది కదా అని చెప్పి కస్టమర్లు కూడా కొందరు, అంటే 95% పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే థింక్ పాజిటివ్లీ, ప్రోగ్రెసివ్లీ. బట్ 4-5 people ఉంటారు అక్కడక్కడ. మన పంటల్లో ఎలా అయితే క్రిమికీటకాలు వస్తూ ఉంటాయో, పురుగులు, కలుపు ఎలా వస్తుంటుంది, అలా అన్ని చోట్ల మంచి చెడు ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒక 2-3 ఏదో ఒకటి లేనిపోయిన వాటిని అపోహలు క్రియేట్ చేసి ప్రతిదానికి వెళ్ళి రెరాలో కంప్లైంట్ ఇస్తున్నారు. అది లోడ్ ఎక్కువ అవుతుంది, వాటిని తొందరగా డిస్పోజ్ చేస్తున్నారు. బట్ అది కూడా ఆ చిన్న వాటికి వెళ్లకుండా ఉండడం కూడా కస్టమర్ యొక్క గురుతర బాధ్యత. అది మంచి కస్టమర్లు కూడా దాన్ని చూసుకోవాలా, అలాంటివి కూడా లేకుండా. రెరా రావటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది.